నమస్తే. ప్రతిరోజు సరికొత్త వంటకాలను మీకు అందిస్తున్న ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్స్ కి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమలో ఏం వెరైటీ చేయబోతున్నారు? కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో కర్రీ చేయబోతున్నానండి. ఏం కాంబినేషన్? సోయా స్టఫ్డ్ కాకరకాయ. ఓ, సోయా ఇంకా కాకరకాయ కాంబినేషనా? అవునండి. అది మళ్ళీ స్టఫింగ్ చేస్తున్నాను. ఓకే ఓకే, చాలా వెరైటీ కాంబినేషన్ కదా. సో సోయా స్టఫ్డ్ కాకరకాయ ఇది. అవునండి. ఓకే ఓకే, మరి సోయా స్టఫ్డ్ కాకరకాయ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా స్టఫ్డ్ కర్రీలా తయారు చేసే విధానం: కాకరకాయలు 1/2 కిలో, ఉడికించిన బంగాళదుంపలు 2, సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, చింతపండు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను కాకరకాయలను కొంచెం ఇలా స్టఫింగ్ వీలుగా ఇలా కట్ చేసుకుని మధ్యలో సీడ్ కూడా తీసేసాను. ఓకే. సో దీన్ని కొంచెం పసుపు అలాగే చింతపండు వేసేసి ఉడికించి పెట్టాను. అంటే కొంచెం మనకు చేదు తగ్గుతుంది, లైట్ గా కొద్దిగా పులుపు కూడా యాడ్ అవుతుంది కాబట్టి మనకి కర్రీలో బాగుంటుంది. సో ఇప్పుడు మనం స్టఫ్ రెడీ చేసుకుందాం. ఓకే. సో ఉడికించిన బంగాళదుంప ఇలా మెదిపి తీసుకోవాలి. అంటే ఇది కొంచెం బేస్ వస్తుంది మనకు. సోయా గ్రాన్యూల్స్ ఏంటంటే వీటిని కూడా రాదు కదా, ముందుగా నానబెట్టి పెట్టేశాను. ఓకే. సో ఇవి పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఊడిపోతుంది. కాబట్టి కొంచెం బంగాళదుంప బేస్ ఉంటే బాగుంటుంది. సో దీంట్లో నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర పొడి అండి. సో దీన్ని మనం ఆ కాకరకాయలో కూరుకోవాలి. సో దీంట్లో రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఓకే. సో జనరల్ గా కాకరకాయ స్టఫింగ్ అనేసరికి చాలా మంది ఏంటంటే మనం గుత్తొంకాయలో చేసుకున్నట్టు కొద్దిగా మసాలా టైప్ లో నిలువుగా కట్ చేసేసి, అది కాకంటే కాంబినేషన్ కూడా పప్పులు ఇలాంటివి తీసుకుంటారు, కారాలు ఇట్లాంటివి కదా. ఇది బాగుంది, బంగాళదుంప ఇంకా సోయా. యాక్చువల్ గా స్నాక్ లాగా కూడా తినొచ్చు, అంటే ఉట్టివి అవి వేయించుకొని హ్యాపీగా కదా. నైస్ నైస్. సో కూరేస్తూ ఉంటారా రాజుగారు మీరు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. సో రాజుగారు ఇక్కడ కాకరకాయ ముక్కలు రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మామూలుగా అరటికాయలు అలాగే వంకాయలు ఇలా కట్ చేసి అలా బయట పెట్టామో లేదో నల్లబడిపోతూ ఉంటాయి. ఆ ముక్కలంతా కూడా నల్లగా అయిపోయి వంట చేసుకోవడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బియ్యం కడిగిన నీళ్లలో కనుక ఈ కట్ చేసిన అరటికాయ ముక్కల్ని వంకాయ ముక్కల్ని వేసినట్లయితే అవి త్వరగా నల్లబడవు, ఫ్రెష్గా ఉంటాయి, ఈజీగా వంట చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. అండ్ కాకరకాయలు కూడా అన్ని రెడీ చేసేసారు రాజుగారు. సో ఇప్పుడు మనం కూర వండేసుకోవచ్చు. ఎస్ అండి. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. సో నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో దీనికి టొమాటో గ్రేవీ బేస్ రాజు గారు? అవునండి. సో ఆ బేస్ అనేది మనం మార్చుకోవచ్చు, వేరే మసాలా పేస్ట్లు కానీ ఏవైనా మనం మార్చుకోవచ్చు. సో ఎలాగో మనం స్టఫింగ్ ఇస్తున్నాం కదండి, మసాలా కాంబినేషన్ లో తీసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో దీంట్లో టొమాటో పేస్ట్, ఓకే, సో అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు అండి. సో బేసిక్ గా కాకరకాయ అనేసరికి చాలా మంది అంటే ఆ టేస్ట్ తెలియకూడదని దాన్ని బాగా డీప్ ఫ్రై చేసేసి ఎక్కువ వేపుడులో అసలు ఆ టేస్టే తెలియకుండా, అంటే బేసిక్ గా మనం ఏ వెజిటేబుల్ ఆ వెజిటేబుల్ కొద్దిగా ఫ్లేవర్ తెలిస్తేనే బాగుంటుంది, అంటే ఆ వెజిటేబుల్ తిన్నామనే ఫీల్ ఉంటుంది. సో అది కాకుండా బాగా దాన్ని వేపేస్తే అది తింటుంటే ఏదో కరకరలాడుతూ వేరే ఏదో తిన్నట్టు ఉంటుంది, ఒక వెజిటేబుల్ ఒక ఐటమ్ తింటున్నాం అన్నట్టుగా ఉంటుంది కానీ కాకరకాయ తింటున్నాం అన్నట్టుగా ఉండదు, ఆ ఫీల్ ఉండదు అసలు.
ఈ మధ్య నేను కాకరకాయ కారం తిన్నాను ఎక్కడో. ఆ కాకరకాయ ముక్క మొత్తం నూనె తప్పితే ఏమీ లేదు. అంటే ఆ కాకరకాయ తిన్న ఫీలే లేదు నాకు అసలు. అనుకోని తినాల్సిందే. అయ్యో ఇది కాకరకాయ అని చెప్పేసి. సో అది నాకు అంతగా నచ్చలా. సో ఇలా చక్కగా ఉడికించుకుంటే కొంచెం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎలాగో తినరు, అది వేయించినా తినరు, ఉడికించినా తినరు. సో అట్లీస్ట్ కొంచెం ఉడికించుకుని అలా చింతపండు ఇలాంటివి వేసుకుంటే ఎలాగో చేదు తగ్గుతుంది కదా. సో హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు. కొంచెం చేదు ఉండాలండి. సో కాకరకాయ తినడానికి కొంచెం ఆ చేదు కూడా మనకు తెలుస్తుంటేనే చేదు కూడా మంచిదే హెల్త్ పరంగా కూడా. పులుసులు చేసుకున్నప్పుడు కూడా ఉడికించి మనం ముక్కలు అందులో యాడ్ చేసుకుంటాము. కొద్దిగా పులుపు తీపి కాంబినేషన్ లో ఆ చేదు కూడా మనకి బానే ఉంటుంది. సో అలాగే చేసుకొని కొంచెం అలవాటు చేసుకుంటే బానే ఉంటుంది. ఇది కొంచెం మగ్గిపోయింది కదండి. సో దీంట్లో మనం ముందుగా స్టఫ్ చేసుకున్న కాకరకాయ. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఎలాగో టొమాటో పేస్ట్ ఉంది కాబట్టి చక్కగా ఆ పులుపు కూడా యాడ్ అవుతుంది. కొంచెం ఉడికించాము, మధ్యలో స్టఫింగ్ ఉంది, కొద్దిగా పొటాటో సోయా కాంబినేషన్ కొంచెం కమ్మకమ్మగా ఉంటుంది. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి. ఓకే, సో కొంచెం కాకరకాయలకి ఈ గ్రేవీ కొంచెం పట్టేస్తే సరిపోతుందండి. సో ఎలాగో అవి ఉడికించినవి మధ్యలో అంటే స్టఫింగ్ చేసుకునే కూడా మనం ఆల్రెడీ ప్రాసెస్ చేసాం కదా. సోయా ఇంకా బంగాళదుంపే కాబట్టి చాలా ఫాస్ట్ గా కూడా మనకి టేస్ట్ ఫీల్ చేసుకుంటాం అవి రెండు. నైస్ నైస్. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, సో కూర రెడీ అండి. నైస్. సో చూసారు కదండి, చక్కగా స్టఫింగ్ తో కాకరకాయ మనకి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా స్టఫ్డ్ కర్రీలా తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి పసుపు చింతపండు వేసి ఉడికించాలి. సోయా గ్రాన్యూల్స్ నానబెట్టి ఉంచాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాకరకాయల్లో కూరుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టఫ్ చేసుకున్న కాకరకాయలు, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా స్టఫ్డ్ కర్రీలా రెడీ. ఓకే, సో చక్కగా కాకరకాయ వేడివేడిగా రెడీగా ఉంది. మొత్తం ఒకసారి తింటాం కష్టం కాబట్టి పీసెస్ కట్ చేసుకుందాం. బాగుంది కాకరకాయ ముక్క. స్టఫింగ్ చేసిన కూడా బాగుంది. సో మీరు అన్నట్టుగా కొంచెం డ్రైగా చేసుకొని స్నాక్ లాగా హ్యాపీగా తినేసారు. కొంచెం ఆయిల్లో జస్ట్ అట్లా ఫ్రై చేసుకుంటే అటు ఇటు మనకి ఎలాగూ ఉడికించిందే కాబట్టి కొంచెం ఫ్రై అయితే ఇంకొంచెం బాగుంటుంది. సో దాన్ని కొంచెం అంటే బటర్ తో కానీ లేదా కొంచెం నేతితో కానీ చేసుకుంటే కొంచెం ఆ కమ్మదనం అనేది కూడా కొంచెం యాడ్ అవుతుంది. సో బాగుంది రాజుగారు, చక్కగా చింతపండు వేసి ఉడికించడం వల్ల ఏంటంటే ఆ ఎక్కువ చేతి తెలియట్లేదు, ఆ కొంచెం ఆ చిరు చేతి తెలుస్తోంది కదా. ఆ టొమాటో పులుపుకి ఆ బంగాళదుంప అవన్నీ కూడా ఉన్నాయి కదా, చక్కగా కాకరకాయ సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కాకరకాయతో మంచి టేస్టీ వెరైటీ ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మామూలుగా బియ్యంలో మట్టి బిడ్డలు ఎక్కువగా ఉండి అవి ఏరి వంట చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఆఫీస్కి కానీ లేదా కాలేజ్కి కానీ వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా హడావిడిగా ఉంటారు. ఇలా చేయడం చాలా టైం వేస్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేసి చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. బియ్యం నీళ్లలో వేసినప్పుడు సాల్ట్ కూడా కొద్దిగా వేసేసేయాలి. ఇలా వేయడం వల్ల ఆ మట్టి బిడ్డలన్నీ కూడా కరిగిపోతాయి. ఎంచక్క బియ్యం తీసుకుని హ్యాపీగా వంట చేసుకోవచ్చు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎలాంటి రెసిపీస్ చేస్తారని మీరు అందరూ వెయిటింగ్ కదా. సో ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వెరైటీస్ చూసేద్దాం. హాయ్, హలో, మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. సో ఏ కాలేజ్ మీరు? ఐహెచ్ఎం. ఐహెచ్ఎం. హాయ్, మీ పేరేంటి? అభినవ్. అభినవ్. సో సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్. మీ ఇద్దరు సేమ్ బ్యాచ్? సేమ్ బ్యాచ్మేట్, సేమ్ క్లాస్మేట్స్. సేమ్ క్లాస్మేట్స్. ఇప్పుడు ఏ ఇయర్ లో ఉన్నారు మీరు? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ అయిపోయిందా? Yes. ఫైనల్ ఇయర్ లోకి అయిపోయింది. Yes. ఇప్పుడు జాబ్ సర్చా? సో అన్ని బాగా నేర్చేసుకున్నారా కోర్స్ అంతా కూడా? ఆల్మోస్ట్. బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి చక్కగా జాబ్ చేసేయడానికి? వెరీ గుడ్. సో శ్రీకాంత్ ఏం చేస్తున్నారు ఈ రోజు మీరు? నేను సిజువన్ గోబీ చేస్తున్నాను. సిజువన్ గోబీ. సో చైనీస్ ఐటమ్. yes, చైనీస్ ఐటమ్. ఓకే, సో మీరు అభినవ్? వెజ్ క్యానపీ. వెజ్ క్యానపీ. సూపర్. సో చూసారు కదా, చక్కగా రెండు టేస్టీ వెరైటీస్ మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే.
ఓకే, మరి సేజ్వాన్ గోబీకి కావాల్సిన ఐటమ్స్ అంటే చూద్దాం. సేజ్వాన్ గోబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, మైదా అర కప్పు, రెడ్ చిల్లీ పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కారం తగినంత, ఉప్పు తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, పంచదార చిటికెడు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి అర టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్. ఓకే, మరి సేజ్వాన్ గోబీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో కొంచెం ఎక్కువే ఉన్నాయి, మరి ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. సో శ్రీకాంత్ స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేసి సో ఫస్ట్ గా మ్యారినేషన్ చేసుకుందాం మనం గోబీ. సో డీప్ ఫ్రై చేసుకోవాలి అది మనం. అవును, డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, అయితే ఆయిల్ హీట్ పెట్టుకుందామా? ఓకే, సో ఇవేం బాయిల్ చేయలేదు కదా? చేయలేదు. ఓకే, ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్, ఇందులో కొంచెం చిల్లీ పౌడర్. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్. ఓకే, మిక్స్ చేసుకోవాలి మొత్తం. వాటర్ వేయాలా? అవసరం. అవసరం లేదు. అంతేనా? ఇంకా ఇందులో కార్న్ ఫ్లోర్ అట్లాంటివి ఏమి యూజ్ చేయకు. నెక్స్ట్ మనం బ్యాటర్ చేసుకున్నప్పుడు కార్న్ ఫ్లోర్ వేసి ఓ, అది డిప్ చేసుకోవడానికి కార్న్ ఫ్లోర్ అవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే గోబీకి కొంచెం ఫ్లేవర్ ఇస్తున్నాం, ఫ్లేవర్ కొంచెం కారం మ్యారినేట్ బాగుంటుంది. చేసేసి. ఓకే ఓకే, ఇది ఎంతసేపు పక్కన ఉంచుకోవాలి? ఒక 10 to 15 minutes పక్కన పెట్టు. ఓకే, ఓకేనా? ఓకే, సో దీన్ని పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి ఓకే, నెక్స్ట్ బ్యాటర్ చేసుకోవాలి. దీంట్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఓకే, రైస్ ఫ్లోర్. సో కొంచెం బియ్యం పిండి, కొద్దిగా కార్న్ ఫ్లోర్, కొంచెం మైదా. సో ఈ 3 పిండిలు ఉండాలి మనకి. ఓకే, బ్లాక్ పెప్పర్ పౌడర్, సాల్ట్. ఓకే, ఇది వాటర్ పోసి మనం బ్యాటర్ చేసుకోవాలి. కొంచెం లూజ్ బ్యాటర్ చేసుకోవాలా? సో అంటే బజ్జీ పిండి లాగా. బజ్జీ పిండి కొంచెం లూజ్గా చేసుకోవాలి. ఓకే, సో బేసిక్ గా చైనీస్ ఐటమ్స్ లో ఈ సేజ్వాన్ గోబీ అనేది చాలా కంపల్సరీ ఉండే అవును ఐటమ్ కదా. వీటిల్లో కొద్దిగా స్పైసీగా ఉంటాయి అండ్ మీడియం స్పైసీ, నార్మల్ గా ఈ డిష్ వచ్చేసి స్పైసీ అండ్ స్వీట్. స్పైసీ అండ్ స్వీట్ ఎందుకంటే మనం సిజ్వాన్ సాస్ చేస్తున్నాం, అందులో మనకు షుగర్ అవుతుంది, ఓకే ఓకే, ఇంకా వినిగర్ అవన్నీ అవుతుంది. సో కాబట్టి అన్నిటి కాంబినేషన్ ఉంటుంది. Yes. ఓకే ఓకే, ఇందులో లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఓకేనా? ఓకే, సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ఇంకా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. వేసేనా అందులో ఇవన్నీ? ఇక అలా వేసేస్తే ఏంటంటే ఈ మనం మ్యారినేట్ చేసుకున్న చిల్లీ ఇవంతా అందులోనే కలిసిపోతుంది. మనం సరిపోయేంత ఇలా పోసుకుంటే దీని మీద వేసుకోవాలా? దీని మీద వేసుకొని సరిపోయేంత. ఓకే ఓకే, ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఓ, దీన్ని ఇప్పుడు కలిపేసుకున్నాం. అంటే పూర్తిగా పిండి అంతా వీటికి పట్టక్కర్లేదా? పట్టక్కర్లేదు, ఎందుకంటే ఇది కొంచెం స్పైసీగా ఉండాలి. ఓకే ఓకే, సో కాబట్టి అలా కొంచెం అంటున్నట్టుగా. ఓకే ఓకే, ఇవి ఇప్పుడు అన్ని మిక్స్ అయిపోయాయి. మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, సో ఇది వేరే ఏ వెజిటేబుల్ తోనైనా మనం సేమ్ కాంబినేషన్ చేసేసుకోవచ్చు. మనం పన్నీర్ తీసుకోవచ్చు, అలాగే బెల్ పెప్పర్స్, ఓకే, రెడ్ కానీ గ్రీన్ కానీ ఏదైనా పర్లేదు. ఓకే ఓకే, సో కొంచెం ఇవన్నీ బాగా ఫ్రై అయిపోతే మనం అప్పుడు సాస్ లో ఇచ్చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మన సిజ్వాన్ సాస్ చేసేసుకుందాం. ఓకే, సో ఇటు పెట్టేసుకుందామా? పాన్ లో ఆయిల్ వేసేసుకున్నాం. ఓకే, సో ఇది జస్ట్ మనం టాసింగ్. టాసింగ్. ఇవి ఇంకా కొంచెం ఇదవ్వాలా శ్రీకాంత్? ఇంకొంచెం ఉడకాలి. ఓకే ఓకే, మైదా కదా. ఇందులో ఆనియన్స్, జింజర్, ఓకే, సో అల్లం సన్నగా కట్ చేసుకోవాలి. చాప్ గార్లిక్, ఓకే, సో వెల్లుల్లి కూడా అంతే.
చాప్ గ్రీన్ చిల్లీ సోతే చేసేసుకో. ఓకే, మీకు చైనీస్ ఐటమ్స్ బాగా ఇష్టమా ఏంటి? లేకపోతే ఇవి అంటే చేయడానికి బాగుంటాయన్నా? అలా ఏం కాదు, మా థర్డ్ ఇయర్లో మొత్తం చైనీస్ ఎక్కువ మేము ప్రిఫర్ చేసేవాళ్ళం. ఓ, అంటే బేసిక్గా కోర్స్ పెరుగుతున్న అంటే ఏదైనా ఎడ్యుకేషన్ దీంట్లో హార్డ్వేర్ అన్ని చివరకు ఉంటాయి కదా, అంటే చైనీస్ కష్టమనా? అలా ఏం లేదు, మాకు స్టార్టింగ్ నుంచే కాంటినెంటల్ డిషెస్ అని నేర్పించేస్తారు. ఓకే ఓకే. సో దిస్ ఈస్ ద సింపుల్ వన్. ఓహో, మీకు అలా వస్తుందా? ఫస్ట్ కష్టం తర్వాత ఈజీ దీనికి. సో మీకు ఎందుకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్? ఈ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి? నేను కిచెన్ లోనే ఉండేవాళ్ళం మా మమ్మీతో. అవునా? సో ఐఎమ్ హ్యాబిచుయేటెడ్ టు కుకింగ్. ఓ, సో చిన్నప్పటి నుంచి చాలా అలవాటు అయిపోయిందా? కొంచెం ఫ్లేమ్ చిన్న. ఓకే, ఇవి చూడండి, ఇంకా రావాలా కలర్? చాలా. తీసేద్దామా? తీసేద్దాం. ఓ, సో అయితే అలా మీ మమ్మీతో కిచెన్ లో ఉండి మీకు కోర్స్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. సో జాయిన్ అయిన తర్వాత ఎలా అనిపించింది? హాయిగా అమ్మ చేసి పెడితే తింటమే బాగుంది, ఇలా చేసుకోవడం కంటే అనిపించిందా? అలా ఏం లేదు, మన ఓన్ హ్యాండ్స్ తో మనం చేసుకుంటే ఇట్స్ బెటర్. అంతే అంటారు. నైస్ నైస్. ఇందులో కొంచెం సోయా సాస్, డార్క్ సోయా సాస్ కాబట్టి కొంచెం చాలు. ఓకే, టమాటో ఫిష్, ఈ రెడ్ చిల్లీ గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. సో ఒకవేళ మనకి పండు మిర్చి దొరికితే అది చేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చినే నానబెట్టేసి పేస్ట్ చేసుకోవచ్చు కదా. వినిగర్, ఈ వినిగర్ షుగర్ ఒకేసారి వేసుకోవాలండి, ఎందుకంటే దే ప్రొడ్యూస్ సమ్ ఫ్లేవర్స్, మంచి ఫ్లేవర్స్ ఇస్తాయి. సో ఒకసారి వేసుకుంటే అవి ఆ టేస్ట్ బాగుంటుంది మనకి. కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, ఓకే, చిటికెట్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మనకి సోయా సాస్ లో సాల్ట్ ఉంది, ఇంతకుముందు మనం మ్యారినేషన్ లో కూడా సాల్ట్ వేస్తాం, సో లిటిల్ బిట్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మన గోబీ ఇది ఎలా మనకు కొంచెం క్రిస్పీగా ఉంటుందా, సాఫ్ట్ అయిపోతుందా సాస్ వేసాం? క్రిస్పీ అండ్ సాఫ్ట్ గా ఉంటుందండి. ఓకే, సో మనం సర్వ్ సాస్ పట్టేస్తుంది. మరి అప్పుడప్పుడు ఇంట్లో ఏమైనా కుక్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. ఎగ్జామ్స్ వస్తే ఇప్పుడు జనరల్ గా ప్రిపేర్ అవ్వాలంటే ఇంట్లోనే కదా, ఇంట్లో కిచెన్ లోనే ప్రాక్టీస్ అంతా. సో దీంట్లో కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ అవి యాడ్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చండి. కుక్ అయిపోయాయి, ఇప్పుడు మనం ప్లేట్ సర్వ్ చేసుకున్నాం. మనం గార్నిషింగ్ గా మనం స్ప్రింగ్ ఆనియన్స్ యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, రైట్. సో సన్నగా చాప్ చేసేసి చాప్ స్ప్రింగ్ ఆనియన్స్. చాలా యమ్మీగా ఉంది. గోబీ రెడీ. నైస్ నైస్. ఓకే, మరి వేడివేడిగా సేజువాన్ గోబీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సేజువాన్ గోబీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కాలీఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, బియ్య పిండి, మిరియాల పొడి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాలీఫ్లవర్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, టొమాటో సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, వెనిగర్, పంచదార, మిరియాల పొడి, ఉప్పు, వేయించిన గోబీ వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేజువాన్ గోబీ రెడీ. సో రాజు గారు, చక్కగా సేజువాన్ గోబీ రెడీ. శ్రీకాంత్ చేసింది, టేస్ట్ చూద్దామా? ఓకేనండి, కలర్ కూడా బాగా వచ్చింది. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో క్రంచీగా ఉంది, లోపల సాఫ్ట్ గా ఉంది, స్వీట్ గా ఉంది. ఎస్, షుగర్ వేసుకున్నాం కాబట్టి మనకి స్వీట్ వచ్చింది. అవును, సాస్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది, సెజ్వాన్ సాస్. అవును, సో బాగుంది, పక్కా ప్రొఫెషనల్ గా ఉంది డిష్. థ్యాంక్ యూ. సో టేస్టీ శ్రీకాంత్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా బాగుంది సేజువాన్ గోబీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా ప్రయాణాల్లో కానీ లేదా వేరే సందర్భాల్లో కానీ చాలామంది వామిటింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు బాగా కడిగి పీల్ చేసుకున్న అల్లం ముక్కను సాల్ట్లో అద్దుకొని నెమ్మదిగా చప్పరిస్తూ ఉన్నట్లయితే ఈ వామిటింగ్ సెన్సేషన్ క్రమంగా తగ్గిపోతుంది.
ఓకే, మరి చక్కగా ఒక మంచి టేస్టీ చైనీస్ రెసిపీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో అభినవ్ రెడీయా? సో మీరు వెజ్ క్యానోపీ అన్నారు కదా. ఓకే ఓకే, మరి వెజ్ క్యానోపీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. వెజ్ క్యానోపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, స్వీట్ కార్న్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన క్యాప్సికం 1, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, పంచదార చిటికెడు. సో అభినవ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ మనకి బ్రెడ్ కావాలి. ఓకే, దాన్ని టోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్రెడ్ టోస్ట్ చేయాలి. బ్రెడ్ అండ్ బటర్. ఓకే, సో ఇది కూడా ఆన్ చేద్దాం. సో బ్రెడ్ ని మనం ఇలా రౌండ్ ఇది కట్ చేసుకోవాలి. మన ఇష్టమైన షేప్ లో కట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, 2 సైడ్స్ బటర్ అప్లై చేసుకోవాలి. సో ఇది టోస్ట్ అంటే ఎలా బాగా ఎక్కువ అయిపోవాలా క్రిస్పీగా, లేకపోతే కొంచెం జస్ట్ అలా షేడ్ చేంజ్ అయితే చాలా? బాగా కావాలి, బాగా టోస్ట్ లాగా ఎక్కువ క్రిస్పీగా, హార్డ్ గా. ఓకే, ఓకే. నెక్స్ట్ మనము ఇక్కడ సాతే చేసుకుందామండి ఈ వెజిటేబుల్స్ అని. ఫస్ట్ ఆయిల్, ఓకే, కొంచెం లైట్ గా ఆయిల్. నెక్స్ట్ జింజర్ అండ్ గార్లిక్. ఓకే, సో సన్నగా కట్ చేసేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి సన్నగా చాప్ చేసేసుకోవాలి. నెక్స్ట్ జీరా. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్. నెక్స్ట్ కార్న్ వేసేసుకోవాలి, మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, సో దీంట్లో కార్న్ మెయినా? ఓకే, నెక్స్ట్ క్యాప్సికమ్ వేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, మన చాయిస్. ఓకే, టమాటో టమాటో కొంచెం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే సాఫ్ట్ అయిపోతుంది. బ్రెడ్ మనకి ఓకే, హార్డ్ గా ఉండాలి కాబట్టి సాఫ్ట్ అయ్యే ఛాన్స్. కొంచెం సాల్ట్, ఓకే, పెప్పర్, సో వైట్ పెప్పర్ పౌడర్, చాట్ మసాలా. ఓకే. సో ఇవన్నీ ఎలా బాగా ఫ్రై అవ్వాలా, లేకపోతే మనకి అంటే కొంచెం అట్లా హాఫ్ డన్ అయినట్టు అయితే? హాఫ్ డనే బాగుంటుంది. హాఫ్ డనే బాగుంటుంది. క్యానపీ. ఓకే ఓకే, సో టోస్ట్ ఈ కలర్ అయినా మీరు చెప్పింది? ఇంకొంచెం హార్డ్, ఇంకొంచెం. కొంచెం షుగర్ వేసుకున్నాం. దీంట్లో కూడా కొంచెం షుగర్ ఉంటే బాగుంటుందా? అంటే దీనికి మనకి మెయిన్ వెజిటేబుల్స్. ఓకే, లాస్ట్ లో మనం ఈ పీనట్స్ వేసుకున్నాం, రోస్టెడ్. లాస్ట్ కేసు సో వేయించేసుకున్న పల్లీలు. సో అభినవ్, మీ ఫేవరెట్ ఏంటి? ఐ మీన్ ఇండియనా, చైనీసా, కాంటినెంటలా? నాకు కాంటినెంటల్ ఇష్టం. కాంటినెంటల్ ఇష్టమా? ఇటాలియన్. పాస్తాను. సో అవి నేర్చుకునేటప్పుడు కొంచెం ఎక్సైట్ అయ్యారా? టేస్ట్ బాగుంటుంది, ఆలివ్ ఆయిల్. ఓకే ఓకే, సాసెస్ మీరు చేసుకున్నవన్నీ మీరే తినేయాలి కదా, మేమే తినేయాలి, వేస్ట్ చేయకూడదు. ఓకే, సో ఎప్పుడైనా ఏమైనా డిషెస్ కొంచెం ఫెయిల్ అయినట్టు అనిపిస్తే ఎలా, అంటే దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తారా, లేకపోతే కాన్సెప్ట్స్ కూడా నేర్పిస్తూ ఉంటారు? ఇప్పుడు ఎప్పుడైనా సడన్ గా డిష్ ఏదైనా పాడైపోతే దాన్ని ఎలా రెక్టిఫై చేయొచ్చు? షెఫ్స్ ఫాలో అప్ ఉంటారు మాతో. ఓకే ఓకే, సో మీకు ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు జాబ్ అంటే ఏ డిపార్ట్మెంట్ లో చేద్దామని అనుకుంటున్నారు? నేను F&B సర్వీస్ లో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మీరు శ్రీకాంత్? కిచెన్. ఎస్. సో మీకు ముందు నుంచి కిచెన్ ఇష్టం కదా, సో ఇవి ఇలా సరిపోతాయా అభినవ్? ఆఫ్ చేసేద్దామా? ఓకే, నైస్. సో మీకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? బాగానే ఉంటాయా? చాలా బాగుంది. అబ్రాడ్ లో వెళ్తే చాలా బాగుంటుంది. ఓకే, సో అందరూ మోస్ట్లీ ఇక్కడ నేర్చుకుని చక్కగా అలా వెళ్ళి ట్రై చేయడానికే ఇష్టపడతారేమో కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అభినవ్? నెక్స్ట్ ఈ టాపింగ్ ఇచ్చేసి దానిపైన అంతే. ప్లేట్ లోకి తీసుకుని టాపింగ్ చేద్దామా? ఫస్ట్ ప్లేట్ లో ఇవన్నీ పెట్టేనా?
సో యాక్చువల్లీ ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకున్నాం కదా బేస్, ఎస్ దీనికి ఓన్లీ బ్రెడ్ ఇంకేదైనా కూడా పెట్టుకోవచ్చు? టోస్ట్ కూడా తీసుకోవచ్చు, టోస్ట్ లేదంటే సాల్ట్ బిస్కెట్, ఓకే చాలా varieties. మనకి టోస్టర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది స్నాక్. మనకి మామూలుగా సమోసా ఇదంటే ఏమైనా చాలా పార్టీస్ టైం. ఉన్నప్పుడు ఇప్పుడు స్టార్టర్స్ లాగా ఇవి ఫింగర్ స్నాక్స్ అంటారు కదా, ఆ టైప్ లో. దీనికి టాపింగ్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో మీరు ఏమైనా మీ ఐడియాస్ వస్తే అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారా క్లాసెస్ జరిగేటప్పుడు? చేస్తూ ఉంటాం. కర్డ్ వేసుకున్నాం. సో స్వీట్ కూడా నార్మల్ కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదు, నార్మల్ నార్మల్ కర్డ్. కర్డే ఉండాలా లేకపోతే క్రీమ్, ఫ్రెష్ క్రీమ్? ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిపైన పోమోగ్రానేట్ వేసుకున్నాం. సో ఇవి కావాలంటే మనం కొంచెం చట్పటగా కూడా చేసుకోవచ్చేమో, చేసుకోవచ్చు. చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని. వైట్ రెడ్ మంచి గార్నిష్ కి బాగుంది కలర్ఫుల్ గా. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర. సో ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మీకు దానికి కూడా మార్క్స్ ఉంటాయా? డెఫినెట్లీ. డిష్ ఎంత బాగున్నా ప్రెజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో రెడీ? సూపర్, చాలా కలర్ఫుల్ గా బాగుంది. ఓకే, మరి వెజ్ క్యానపీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ క్యానపీ తయారు చేసే విధానం: ముందుగా బ్రెడ్ స్లైస్ ల అంచులు కట్ చేసి గుండ్రంగా చేసుకోవాలి. వీటికి వెన్న రాసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, తెల్ల మిరియాల పొడి, చాట్ మసాలా, పంచదార, వేయించిన వేరుశనగ పలుకులు వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని వేయించిన బ్రెడ్ స్లైస్ లపై ఉంచాలి. ఆపై పెరుగు, దానిమ్మ గింజలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ క్యానపీ రెడీ. సో రాజు గారు, చక్కగా అభినవ్ చేసిన క్యానపీస్ కూడా రెడీ. టేస్ట్ చూసేద్దామా? ఓకే. బాగుంది. థ్యాంక్ యూ. సో బ్రెడ్ చాలా క్రంచీగా, అండ్ పైన మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్. సో ఆ టాపింగ్ మిక్సింగ్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో స్వీట్ కార్న్ కానీ కొంచెం పల్లీలు బాగుంది. సో ఇక్కడ మనం వెజిటేబుల్స్ అవి చేంజ్ చేసుకుంటే మనకి క్యానపీస్ లోనే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. బాగుంది అభినవ్. సింపుల్ గా చక్కగా చాలా ఫాస్ట్ గా చేసుకునే స్నాక్ ఐటమ్. వెరీ నైస్. సో అంటే తక్కువ టైంలో మన గెస్ట్లు వస్తున్నారు, మనం ఏదో వాళ్ళకి చేసి పెట్టాలనుకున్నప్పుడు సో ఇలా మనం క్యానపీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో కొన్ని క్యాన్ ఫుడ్ కూడా దొరుకుతాయి మనకి. సో అలాంటి వాటిని కూడా మనం కొంచెం టాపింగ్ చేసేసుకుని హ్యాపీగా ప్రెజెంట్ చేసుకోవచ్చు. సో బ్రెడ్ కాకుండా మనం ఇందాక చెప్పినట్టుగా కొంచెం సాల్టెడ్ బిస్కెట్స్ అలాంటి ఏవైనా కూడా అన్ని మనకు ఈజీగా మనం చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. సో ఎలా చేశారు ఇద్దరు? సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఓకే. సో మామూలుగా అంటే నేను కూడా IHM. అదే. ఓకే. సేమ్ కాలేజ్. కాబట్టి అంటే మా కాలేజ్ ప్రొడక్ట్ అనేది ఎలా ఉంటుంది తెలుసు. సో ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు ప్లస్ వీళ్ళు సో చాలా సూపర్ గా చేస్తారు. అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. అంటే ముఖ్యంగా పర్ఫెక్షన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ప్రెజెంటేషన్ అనేది కూడా చాలా. సో ఇప్పుడు అర్థమైంది అనమాట. ప్రెజెంటేషన్ అనేసరికి ఇందాక నాకు మీరే గుర్తొచ్చారు. సో అందరూ కూడా చాలా బాగా అన్ని కూడా అంటే నేర్చుకున్న కోర్స్ ని అలా హ్యాపీగా ప్రెజెంట్ చేయటం అండ్ ఇలా వచ్చి ఆడియన్స్ కి నేర్పించడం, మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఐ ఫీల్ వెరీ వండర్ఫుల్. ఓకే, చాలా బాగా అనిపిస్తుంది. అవునా? సో అభినవ్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా? ఫస్ట్ టైం టీవీ ఎక్స్పీరియన్స్. ఇంకా రాను అంటే మీరు ఇలా జాబ్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి మంచి టేస్టీ రెసిపీస్ చేసినందుకు. సో శ్రీకాంత్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో అభినవ్, మీకు కూడా కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు ఫ్రమ్ ఈటీవీ. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి పార్టిసిపేట్ చేసి. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బంగాళాదుంప ఉడికించిన తర్వాత కలర్ మారిపోతూ ఉంటుంది. ఇలా కలర్ మారకుండా ఉండాలంటే, టేస్టీగా ఉండాలంటే బంగాళాదుంప ఉడికించేటప్పుడు అందులో ఒక 2 స్పూన్ల నిమ్మరసం కలిపి ఉడికించినట్లయితే అది కలర్ చేంజ్ అవ్వదు, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు పార్టిసిపేట్ చేయలేకపోతున్నారా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వెంటనే మాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో రాజు గారు, జస్ట్ మినిట్ లో ఈ రోజు ఏం చేస్తున్నారు ఫాస్ట్ గా టేస్టీగా? మిర్చి బజ్జీ చేస్తున్నాను. వర్షాకాలం ఎస్, కొంచెం డిఫరెంట్ గా. ఓకే, పన్నీర్ మిర్చి బజ్జీ. పన్నీర్ మిర్చి బజ్జీ. ఎస్ అండి. సో కొంచెం మిరపకాయలు ఏమైనా కారంగా ఉంటే ఈ పన్నీర్ కాస్త ఘాటు తగ్గిస్తుంది కదా అంటే మనకి. మధ్యలో ఈ పన్నీర్ కొంచెం మనం స్టఫ్ చేసినట్టు చేసేస్తే చాలా బాగుంటుంది. ఓకే, సో పన్నీర్ మిర్చి బజ్జీ అన్నమాట. ఎస్. ఓకే, మరి జస్ట్ మినిట్ లో పన్నీర్ మిర్చి బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పన్నీర్ మిర్చి బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 6, పన్నీర్ తురుము 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, చింతపండు గుజ్జు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, వంట సోడా చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. ముందుగా డీప్ ఫ్రై కాబట్టి నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే, చిన్న బౌల్ ఇస్తారా? ఇదేంటి స్టఫింగ్ రెడీ చేస్తారా? స్టఫింగ్ రెడీ చేస్తున్నానండి. ఓకే, కొద్దిగా శనగపిండి, వాము, ఓకే, చింతపండు గుజ్జు అండి, సో శనగపిండి అంతా చింతపండు గుజ్జుతో కలుపుకోవాలా? అవునండి. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఉట్టి పన్నీర్ ఒకటి పెట్టుకోవట్లేదు మనం, కొంచెం ఈ పులుపు కూడా కొంచెం ఉంటే బాగుంటుంది. ఓకే, ఓకే. సో ఈ టేస్ట్ అన్ని ఉంటేనే బాగుంటుంది. పన్నీర్ ఒకటి మళ్ళీ చప్పగా తగులుతూ ఉంటుంది. ఓకే, ఓకే. సో దీంట్లో పన్నీర్ తురుము, ఓకే, ఓకే. సో ఇక్కడ బజ్జి మిరపకాయలు ఏంటంటే సో స్టఫింగ్ వీలుగా ఇలా ఘాటు పెట్టేసుకుని, ఓకే, సో మధ్యలో గింజలు తీసేసాను. కొంచెం మనకు ఆ ఘాట్ అనేది తగ్గుతుంది. అవును, ఇలా కొంచెం అంచులు కూడా కట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం స్టఫ్ చేసుకోవడానికి అది కూడా ఈజీగా ఎస్. ఉంటుంది. సో దీని మధ్యలో ఓకే, సో ఈ పన్నీర్ మిశ్రమం కూడుకోవాలి. ఓకే, సో శనగపిండి అదంతా ఉంది కాబట్టి ఎలాగో మనకి ఆ స్టఫింగ్ అంటే ఎలాగ పూతపిండి కూడా వస్తుంది, కాకపోతే పైనుంచి వేయించేటప్పుడు అది చక్కగా అంటుకుపోతుంది ఆ మిరపకాయకి అంతా. ఎస్ అండి. శనగపిండి మనం అందుకోసమే యూజ్ చేస్తాం. మామూలు మసాలా పెట్టినా కొంచెం శనగపిండి వేస్తే దానికోసం. అవును. సో ముందుగా అన్ని ఇలా మనం స్టఫ్ చేసి పెట్టేసుకుంటాం. ఈ మిరపకాయలు ఎలాగంటే ఇవి కొంచెం ఇంకొంచెం పెద్ద సైజు కదా, మనకి అంత ఘాటు ఉండవు, తక్కువగా ఉంటుంది, తక్కువ ఘాటు ఉంటుంది. ఎస్. సో బ్యాటర్ రెడీ చేసుకోవాలా ఇప్పుడు? ఎస్ అండి. సో దీంట్లో శనగపిండి, ఓకే, కొద్దిగా వాము. సో మామూలుగానే మనకి మిర్చి బజ్జీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మిరపకాయలు కట్ చేసుకోవటం, పిండిలో ముంచి తీసి వేసేయటమే కదా. కొద్దిగా వంట సోడా అండి. సో ఇక్కడ చక్కగా ఇంకా స్టఫింగ్ కూడా మనం ఫాస్ట్ గానే చేసుకోవచ్చు, అంటే ఇది కూడా పెద్ద కుక్ చేసేది ఏమీ లేదు. ఏం లేదు. సో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది కొంచెం గట్టిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా అలా కూడా. ఓకే. సో రాజుగారు మీరు పిండి రెడీ చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే, ఇక్కడ రాజుగారు పిండి రెడీ చేస్తూ ఉంటారండి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. యాపిల్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే. చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు కూడా యాపిల్ తీసుకోమని డాక్టర్ సిఫార్సు చేస్తూ ఉంటారు కూడా. యాపిల్ అనేది ఆ రకంగా అన్ని విధాలా మన ఆరోగ్యానికి మంచిదే. కానీ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా కూడా యాపిల్ తీసుకోవడం వల్ల అవి తగ్గిపోతూ ఉంటాయి. ఓకే, చిట్కా చూసేసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. పిండి కూడా రెడీ. ఓకే,
సో కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే మనకు లోపల కూడా మిరపకాయ కూడా బాగా మగ్గుతుంది. Yeah. సో అప్పుడు తినేప్పుడు మనకు కొంచెం సాఫ్ట్ గా ఉండి సో అంత స్పైసీ లేకుండా బాగుంటుంది. సో మనం ఇలాంటివి చేసుకునేటప్పుడు కొంచెం ఈ స్టఫింగ్ ఇలా ఫాస్ట్గా అంటే ఎక్కువ కుక్ చేసుకోకుండా ఏవైతే ఉంటాయో అలాంటివి ఏమైనా పౌడర్స్ కానీ రెడీ చేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. ఎస్ ఎందుకంటే మనకు బయట ఇన్ని వెరైటీస్ దొరకవు కదా మిర్చి బజ్జీస్లో. ఎస్ యూజువల్గా ఏదో నార్మల్ బజ్జీస్ లేదంటే కొంచెం ఆనియన్స్ అవి స్టఫ్ చేసి ఇస్తూ ఉంటారు. సో మనకు కొద్దిగా వీటిలో కూడా ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే మనం ఇలా రకరకాలుగా ట్రై చేయొచ్చు. ఎస్ అండి. సో ఇది కొంచెం వేగిపోతే మనకి రెడీ కదా? రెడీ అండి. సో మీరు కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? తప్పకుండా. సో రాజు గారు కార్వింగ్ ఏం చేస్తున్నారు ఈరోజు? కీరాతో చేస్తున్నానండి. కీరాతో స్టార్ ఫ్లవర్ చేస్తున్నాను, జిగ్జా కట్ చేసి కొంచెం మధ్యలో ఘాట్ ఇచ్చేసి స్కిన్ పీల్ చేసేస్తాం. ఓకే, బాగా వస్తుంది. సో ఒక కీరా మొత్తం పడుతుందా మనకి? ఒక దాంట్లో 2 వచ్చేస్తాయండి. ఓకే, 2 ఫ్లవర్స్. సో ఈ 2 వైపులా కొంచెం గ్యాప్ వదిలేసి మధ్యలో ఫుల్ లెంత్ లో జిగ్జా కట్ చేసుకోవాలి. ఓకే, సో 4 కానీ 5 కానీ పెటల్స్ వచ్చేట్టుగా కట్ చేసుకోవాలండి. ఓకే, ఓకే. సో ఇలా వచ్చేస్తాయి. నైస్. తర్వాత దీన్ని మళ్ళీ మధ్యలో సేమ్ ఇదే షేప్ లో చిన్న ఘాటు పెట్టుకోవాలి. ఓ ఆల్రెడీ ఆ పెటల్లో. ఆ పెటల్లోనే మళ్ళీ ఇంకొకటి వస్తుందండి. సో ఇది కంపల్సరీ చేసుకున్నాక వాటర్ వేసుకుంటే మనకి ఆ డిజైన్ బాగా తెలుస్తుంది. బాగా తెలుస్తుంది, విచ్చుకుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే స్కిన్ పీల్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అయితే మనం ఓపెన్ చేసామో అక్కడ వరకు పీల్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్లో వేస్తే ఈ స్కిన్ పార్ట్ ఏదైతే ఉందో బెండ్ అవుతుంది అవుటర్ సైడ్ కి. ఓకే, సో దీన్ని కొంచెం ఇలా బయటకు లాగేస్తే ఈ సెకండ్ కట్ లోపలికి ఉంటుంది. వాటర్ లో వేసిన తర్వాత అది కూడా కొంచెం బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు 3 లేయర్స్ లో వచ్చినట్టుగా ఉంటుంది. ఫ్లవర్ షేప్ అలా తెలుస్తూ ఉంటుంది. ఎస్. నైస్ నైస్. సో ఇలా 2 కూడా చేసుకోవాలి. నేను ముందుగానే చేసి పెట్టాను. ఓకే. సో వాటర్ లో వేస్తే మనకు ఇలా విచ్చుకుంటుంది. ఓ ఓకే. సో దీన్ని ఇక్కడ మధ్యలో ఇక్కడ బేస్ కట్ చేసి మనం ప్లేట్లో కావాల్సినట్టుగా ఇలా నించోబెట్టేసుకోవచ్చు. బాగుంది. సో ఇంకొంచెం వేగాలండి. ఓకే. సో ఆ ఫ్లవర్స్ ఇందులో పెట్టేస్తారా? ఎస్. కార్వింగ్ రెడీ అయిపోయింది, బజ్జీలు కూడా రెడీ అయిపోతే ఇంకా మేము చక్కగా టేస్ట్ చూసేయచ్చు. సో వీటికి రౌండ్ కొంచెం ఆరెంజ్ స్లైసెస్ కూడా ఇస్తున్నాను. సో జస్ట్ అడిషనల్ అండి. అంతవరకు వీలైతే అంతవరకు చేసేసుకోవచ్చు. ఇంకొంచెం లుక్ వైజ్ బాగుండాలి అనుకుంటే ఇంకా మనకంటే కొంతమందికి ఆ డెకరేషన్ బాగా ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇంకా చక్కగా మనకి నచ్చిన విధంగా మనకి అవైలబుల్ గా ఉన్న ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ తో కానీ అండ్ మనం తీసుకునే ప్లేట్ షేప్ ని బట్టి కూడా మనము రకరకాలు చేసి చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు మనకి టైం ఉంటే. మెయిన్ ఆ టైం కూడా ఉంది. యా. ఓకే. కొంచెం బార్డర్ లైన్ వచ్చినందుకు ఇంకొంచెం లుక్ బాగుంది. ఓకే, అయిపోయాయండి. ఇవేవో పెద్ద సైజ్ బనానాలా ఉంది. సో స్టఫింగ్ చేసుకున్నాం కదండి. అవును. సో సైజ్ కొంచెం పెద్దగానే వస్తుంది మనకు. ఓకే. సో ఇలా ఫుల్ గా స్టఫింగ్ వచ్చేస్తుంది మనకు. యమ్మీ. ఓకే.
ఓకే, సో వేడివేడిగా పన్నీర్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మిర్చి బజ్జీ తయారు చేసే విధానం. ముందుగా బజ్జీ మిరపకాయలను స్టఫింగ్ కు వీలుగా కట్ చేసి గింజలు లేకుండా తీసి పక్కనుంచాలి. ఒక బౌల్లో శనగపిండి, వాము, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బజ్జీ మిరపకాయలో కూరుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, వాము, వంట సోడా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బజ్జీ మిరపకాయలను శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ మిర్చి బజ్జీ రెడీ. రాజుగారు, చక్కగా స్టఫింగ్ బాగా కనిపిస్తోంది. బాగా వేడివేడిగా ఉంది బజ్జీ. కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చింతపండు పులుపు, పన్నీరు, వాము అప్పచెప్పినట్టుగా చెప్తున్నారు కదా. నేను ఏమేమి టేస్ట్ ఆస్వాదిస్తున్నానో మీకు అవన్నీ చెప్తున్నాను. అఫ్ కోర్స్ మీకు కూడా అయ్యే వస్తాయి, ఎందుకంటే మన ఇద్దరు సేమ్ మధ్య తింటున్నాం కదా. బాగుంది. కానీ అలా పన్నీర్ స్టఫ్ చేసుకోవటము చాలా బాగుంది. అండ్ ఆ మిర్చి కూడా బాగా కుక్ అయింది యాక్చువల్ గా. అవునండి, అంటే స్లో ఫైర్ లో చేస్తే కొంచెం ఆ వేడి కొంచెం బాగా మగ్గుతుంది. అవును, సో చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదా, పన్నీర్ స్టఫ్ చేసుకుని మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. దోశలు బాగా కరకరలాడుతూ మంచి కలర్తో రావాలంటే దోశ పిండి తయారు చేసుకునేటప్పుడు అందులో బియ్యం, మినపప్పుతో పాటు కొద్దిగా సగ్గు బియ్యం, అటుకులు, అలాగే శనగపప్పు కూడా వేసి బాగా ఒక 4 గంటలు నానిన తర్వాత పిండి తయారు చేసుకుని మరుసటి రోజు దోశలు ప్రిపేర్ చేసుకున్నట్లయితే కరకరలాడే మంచి కలర్తో కూడిన దోశలు మీ సొంతం అవుతాయి. ఓకే, మరి 4 టేస్టీ రెసిపీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వాటిల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సోయా స్టఫ్డ్ కరేలాలోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటంటే, కరేలాని మనం సోయాతో తీసుకుంటున్నాం. కరేలా షుగర్ పేషెంట్స్ మంచిది, సోయా కూడా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. ఇక బంగాళదుంపలు, టొమాటో పేస్ట్ హోల్ అండి, మంచిగా మనకు టోటల్గా ఒక క్యాలరీస్ కాస్త కొంచెం మనకు ఎక్కువ సైడ్ ఉంటే కూడాను ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి ఐటమ్స్కి ఏంటంటే మళ్ళీ మనకు కార్బోహైడ్రేట్ సోర్స్ అవసరం లేదు. ఈ స్టఫ్డ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, సోయా స్టఫ్డ్ కర్రీలు, అవన్నీ కూడా విడిగా యూ కెన్ ఈట్ ఓన్లీ దట్. మళ్ళీ రైస్ కానీ చపాతీ కానీ అవసరం లేకుండా తీసుకుంటే క్యాలరీస్ లిమిట్లో ఉంటాయి. తర్వాత బ్యాలెన్స్ కూడా మనకు అంత చక్కగా ఉంటుంది. అంటే బై ఇట్ సెల్ఫ్ ఒక డిష్గా ఇది టోటలీ బ్యాలెన్స్డ్గా ఉంది. దీనిని మనం షెజ్వాన్ గోబీతో కంపేర్ చేస్తే రెండు చైనీస్ ఐటమ్స్ అండి. బేసిక్గా సోయా ఇస్ మోర్ యూజ్డ్ ఇన్ చైనా. షెజ్వాన్ గోబీలో మనకు కార్న్ఫ్లవర్ అన్నీ మనం డీప్ ఫ్రై చేయడం, గోబీని తర్వాత సాసెస్ వాడడం, అజినోమోటో డెఫినెట్గా ఇలాంటి డిషెస్లో వాడితేనే ఆ అథెంటిక్ చైనీస్ టేస్ట్ అనేది మనకు వస్తుంది. సో క్యాలరీస్ అనవసరంగా పెంచుతున్నాం. ఇప్పుడు వెజ్ క్యానపీ అనేది కూడా మనకు ఒక మంచి ఆప్షన్ అండి. ఇట్స్ నాట్ అ హై క్యాలరీ రెసిపీ. వెన్న ఉందని అనుకోవచ్చు, కానీ మనకు నెయ్యి 1 టీ స్పూన్ వాడచ్చు అన్నప్పుడు వెన్న కూడా 1 టీ స్పూన్ వాడచ్చు. క్యాప్సికం, పచ్చి బఠానీల్లో ప్రోటీన్ ఉంటుంది, వెజిటబుల్ కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. బ్రెడ్ గనక మనం కరెక్ట్గా చూస్ చేసుకుంటే, బ్రౌన్ బ్రెడ్ తీసుకొని చేసుకుంటే సింపుల్గా 200 క్యాలరీస్లో మనకు మంచి పిల్లలకి చాలా యూస్ఫుల్ స్నాక్ అనేది క్రియేట్ అవుతుంది. పిల్లలకే కాదు, బ్రౌన్ బ్రెడ్ వేసుకుంటున్నాము, తర్వాత మనకు క్యాప్సికమ్ అండ్ పచ్చి బఠానీలు ఉన్నాయి, అవి కూడా మంచిదే. వెన్న తగ్గించుకుంటే ఇది డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా బాగుంటుంది. తర్వాత మరో డీప్ ఫ్రైడ్ ఐటమ్, అది కూడా రైనీ సీజన్లో ఫేవరెట్ ఐటమ్, కానీ పన్నీర్ యాడ్ చేస్తున్నాం. పన్నీర్ మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీలో పెద్ద సైజ్ మిర్చి బజ్జీలో మనకు 150 క్యాలరీస్ ఉంటాయి ఈజీగా. అందులో క్యాలరీస్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయంటే మిర్చీల నుంచి రావండి. ఆ పైన పూత పిండి ఉంటుంది కదా, శనగపిండి, దాంట్లో నుంచే వస్తుంది. సపోజ్ మనం దాంట్లో పన్నీర్ యాడ్ చేస్తే మళ్ళీ పన్నీర్ ద్వారా కూడా క్యాలరీస్ వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఒక్క పన్నీర్ మిర్చి బజ్జీ 200 క్యాలరీస్కి వచ్చేస్తుంది. బట్ ఒక్క విషయం అండి, వింటర్ కానీ రైనీ సీజన్లో కొంచెం క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నా తప్పలేదండి. మెటబాలిజం అనేది మనకు కొంచెం పెరుగుతూ ఉంటుంది. సమ్మర్లో ఏంటంటే తక్కువ తినాలి క్యాలరీస్, సో దట్ సిస్టమ్ బాగా టైర్సమ్గా అవ్వకుండా ఉంటుంది. ఈ వింటర్లో ఎక్కువ తీసుకోవచ్చు. రైనీ సీజన్లో వయా మీడియాగా మనం న్యూట్రల్గా అంటే కొంచెం ఎక్కువ వైపు, మరీ ఎక్కువ కాకుండా తీసుకోవచ్చు. సో ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు వన్స్ ఇన్ అ వైల్,
బట్ ఒకటే కండిషన్ ఏంటంటే అవి ఇంట్లో చేసుకోవాలి, ప్లస్ క్యాలరీస్ని మనం మైండ్లో ఉంచుకోవాలి. సో ఇందులో 200 క్యాలరీస్ ఉంటాయండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు ఈరోజు రెండు కూడా మంచి టేస్టీ అండ్ డిఫరెంట్ వెరైటీస్ చూపించారు. ఓకే, సో మిర్చి బజ్జీలో ఆ పనీర్ కాంబినేషన్ చాలా బాగుంది, చాలా బాగుంది. yes, అండ్ కాకరకాయతో కూడా ఆ సోయా కాంబినేషన్ చాలా కూడా కొంచెం స్టఫ్ చేసాం కదా, అది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా మంచి టేస్టీ వెరైటీస్ చూపించారు. ఎస్, సో అన్ని 4 వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.